ఈ స్టోరీ యొక్క మెయిన్ ఏంటి అంటే, ఇందులో ఒక డాక్టరు ఒక పేషెంట్స్కి ఆపరేషన్ చేసి ఉంటాడు. ఆపరేషన్ తర్వాత అనుకోకుండా సిటీలో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా తన లైఫ్లో కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చి ఉంటాయన్నమాట. ఈ మర్డర్స్ వెనకాల కారణం ఎవరు, అసలు ఆ ఆపరేషన్ జరిగిన అబ్బాయి స్టోరీ ఏంటి, అతను ఆ సిచ్యువేషన్కి ఎలా వచ్చాడు, ఈ మర్డర్స్తో మన డాక్టర్కి సంబంధం ఉందా లేదా, అసలు రియల్ కిల్లర్ ఎవరు అనే దాని చుట్టూ ఈ సిరీస్ అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్, అలాగే హై హైప్ సిరీస్ అని కూడా చెప్పచ్చు. ఇంతవరకు మా ఛానల్లో ఎక్కువగా రిక్వెస్ట్ వచ్చిన సిరీస్లో వన్ ఆఫ్ ద టాప్లో ఉందన్నమాట ఇది. సో ఈ సిరీస్ మొత్తం 74 ఎపిసోడ్స్ ఉన్నాయి. కరెంట్గా ఇప్పుడు మనం 2 ఎపిసోడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. ఈ 2 ఎపిసోడ్లకి ఎంత హైప్ వస్తుంది, అలాగే ఎంత రీచ్ అవుతుంది అనే దాని మీద బేస్ చేసుకొని తర్వాత ఎపిసోడ్లు అనేది వీలైనంత త్వరగా రెడీ చేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మన మెయిన్ డాక్టర్ని చూపిస్తారనమాట. అతని పేరు కెంజో టెన్మా అనమాట. తను నిజానికి జపాన్ వాడు, బట్ ఈ స్టోరీ వచ్చేసి కరెంట్లీ జర్మనీలో జరుగుతూ ఉంటుంది. అలాగే టైం లైన్ ఏదైతే ఉంటుందో అది 1986 అనమాట. ఫస్ట్ మన హీరో ఇంట్రడక్షన్ ఒక హాస్పిటల్లో చూపిస్తారు. అక్కడ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ అయి ఉంటుంది అనమాట. తను ఆపరేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట టెన్మా గురించి. సక్సెస్ఫుల్ డాక్టర్, అలాగే తను ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ చేశాడంటే ఎప్పుడు రాత్రి పొద్దున అయిపోతుందో పొద్దున్న రాత్రి అయిపోతుందో తెలియదు. ఇంతవరకు తను లైక్ డీల్ చేసిన కేసులన్నీ సక్సెస్ అయ్యాయి. ప్రతి ఆపరేషన్ని కూడా తను 100% సక్సెస్ రేట్లోనే పూర్తి చేశాడని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అక్కడ పనిచేసే వాళ్ళు. తర్వాత టెన్మా వచ్చేసి అక్కడున్న నర్స్కి గైడెన్స్ ఇచ్చేసి వెళ్తూ ఉంటే అక్కడే లాబీలో ఒక సన్ అలాగే వాళ్ళ మదర్ కూర్చొని ఉంటారనమాట. ఏడుస్తూ ఉంటారు. అబ్బాయి అడుగుతూ ఉంటాడు, అమ్మ నాన్న ఇంకా ఎప్పుడు వస్తాడు, ఇంకా ఎంత టైం అవుతుందని. అందుకు ఆవిడ ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకో మన హీరోకి వాళ్ళని చూడగానే కొంచెం బాధ, ఒక రకమైన గిల్ట్ అనేది అనిపిస్తుంది. అది ఎందుకనేది మనకు తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ తర్వాత నైట్ సీన్ అనేది చూపిస్తారనమాట. మన హీరో తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే టీవీలో ఒక న్యూస్ అనేది వస్తుందన్నమాట. ప్రస్తుతానికి సిటీలో ఒక సెలబ్రిటీ పొలిటీషియన్ కపుల్ అనేది వచ్చి ఉంటారు. వాళ్ళకి ట్విన్స్ పిల్లలు ఉంటారు, ఒక బాబు ఒక పాప. మీడియా అంతా వాళ్ళ ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, వాళ్ళ తర్వాత వర్క్ ఏంటి అనేదాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఇంకొక న్యూస్ కూడా వస్తుందన్నమాట. మన హీరో ఎవరికైతే ఆపరేషన్ చేశాడో నిజానికి తను ఒక ఫేమస్ సింగర్ ఆ సిటీలోనే. సో తన ఆపరేషన్ వాళ్ళ హాస్పిటల్లోనే జరగడం, అలాగే తను చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు తను డేంజర్ నుంచి బయటపడ్డాడు. ఈ క్రెడిట్ అంతా మా హాస్పిటల్కి, మా డాక్టర్స్కి చెందుతుందని చెప్పి వాళ్ళ హాస్పిటల్ డైరెక్టర్ చెప్తాడనమాట. ఆ డైరెక్టర్ పేరు హ్యాన్మైన్ అనమాట. కాకపోతే ఈ డైరెక్టర్ ఎక్కడా కూడా మన టెన్మా యొక్క పేరుని అయితే మాత్రం చెప్పడు. ఆపరేషన్ చేసిన తనకే క్రెడిట్ వెళ్తుంది అని. ఇన్స్టెడ్ తన క్రెడిట్ మొత్తం తనకి అలాగే తన టీంకి చెందుతుందని చెప్తాడనమాట. అది ఎందుకో మన హీరోకి కొంచెం బాధ అనిపిస్తుంది. అలాగే అప్పుడే తనని కలవడానికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుందన్నమాట. తన గర్ల్ ఫ్రెండ్ పేరు ఏవా. సో నిజానికి ఏవా ఎవరో కాదు, ఈ డైరెక్టర్ హ్యాండ్మ్యాన్ ఎవరైతే ఉంటారో అతని యొక్క కూతురే అనమాట. నిజానికి ఏవా కూడా మన హీరోతో ఎందుకు ఉందంటే తను ఒక సక్సెస్ఫుల్ డాక్టర్, పైగా ఫ్యూచర్లో తనకు మంచి కెరియర్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. వాళ్ళ నాన్నలాగే తను కూడా ఈ హాస్పిటల్ డైరెక్టర్ లేకపోతే సీఈఓ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. అందుకనే తనతో లైక్ రిలేషన్షిప్లో ఉంటుందన్నమాట. ఈ విషయం మన డాక్టర్కి తెలియదు. సో తనేమనుకుంటుంటాడంటే ఈ అమ్మాయి నిజంగానే తనని ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి తిరిగి వెళ్తాడనమాట మన హీరో. అక్కడ నెక్స్ట్ ఏం కేసు చేయాలి, ఎలా జరుగుతుంది అనేది ఆలోచిస్తూ ఉంటున్న టైంలోనే తన పక్క నుంచి ఒక ఆవిడ వెళ్ళడాన్ని గమనిస్తాడనమాట. ఆవిడ వైపు చూడగానే ఆవిడ ఉన్నట్టుండి మన హీరో మీదకి విరుచుకు పడుతుంది అనమాట. తన్ని తిడుతుంది, అరుస్తుంది, కొడుతుంది. నీ వల్లనే నా హస్బెండ్ చనిపోయినాడు, నువ్వు డబ్బుల కోసమే నా హస్బెండ్ని ట్రీట్ చేయలేదు, నిజానికి నా హస్బెండ్ ముందు వచ్చాడు హాస్పిటల్కి, అయినా సరే నువ్వు తన్ని ట్రీట్ చేయకుండా ఒక సింగర్ కోసం నా హస్బెండ్ ఆపరేషన్ని వెనక్కి పెట్టావు, దానివల్ల ఇప్పుడు నా హస్బెండ్ చనిపోయినాడు, నాకు నా హస్బెండ్ని తెచ్చి అని చెప్పి గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారిగా మన హీరోకి గిల్ట్ అనేది అనిపిస్తుంటుంది. నిజానికి తన మనసులో ఉంటుంటుంది లైక్ నేనే ఆపరేషన్ చేసి ఉండాల్సింది, బట్ డైరెక్టర్ ఆర్డర్ చేయడం వల్లే తను ఈ సింగర్ని అటెండ్ అయి ఉంటాడు. పైగా ఈ ఆపరేషన్ వేరే వాళ్ళకి ఇచ్చుంటారనమాట. సో తనేమనుకున్నాడంటే బహుశా ఈ ఆపరేషన్ సక్సెస్ అయి ఉంటుంది, అతను ఏమైనా లైక్ ఇంకా ఐసీయూలోనే ఉండుంటాడు అనుకుని ఉంటాడు. బట్ తనకి ఈ నిమిషమే తెలుస్తుంది అతను చనిపోయినాడు అని. ఒక రకంగా మన హీరో చాలా గిల్టీకి గురవుతాడు, చాలా బాధపడతాడు కూడా. తర్వాత అతని దగ్గరకు వచ్చేసి తన ఫ్రెండ్ వస్తాడనమాట హాస్పిటల్లో. అతని పేరు డాక్టర్ బెక్కర్. తను నిజానికి ఈ సిరీస్ మొత్తంలో మన హీరోకి ఎవరైనా వెల్ విషర్ ఉన్నాడంటే తినొక్కడే అని చెప్పచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ తనకి. సో తను చెప్తూ ఉంటాడు, చూడు డాక్టర్, నువ్వు చాలా వరకు జస్ట్ ప్రొఫెషనల్గానే ఉండడానికి ట్రై చేయి, ఎందుకంటే ఈ హాస్పిటల్లో చాలా పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. నీ గ్రోత్ రావాలి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యి, కొద్ది రోజులు నీ చేతిలో పవర్ వచ్చే వరకు వాళ్ళు ఏం చెప్తే అది చేయి, తర్వాత నీకు ఎలా కావాలో అలా నువ్వు మార్చుకోవచ్చు, బట్ అప్పటి వరకు కొద్ది గోపికగా ఉండు, ఎవరిని ఎక్కువగా నమ్మొద్దని సలహా ఇస్తాడనమాట. మన హీరో మాత్రం కొంచెం బాధగానే ఉంటాడు. తర్వాత వచ్చేసి తను డిన్నర్కి వెళ్తాడనమాట ఏవాతో పాటు.
సో ఏవైతే ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఏవో ఈరోజు జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది, అనవసరంగా ఒక ప్రాణం పోయింది, దానికి నేనే రీజన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్తాడనమాట. అందుకే ఏవో మాత్రం లేదు, నువ్వు అలా ఎందుకు అనుకుంటావు, నువ్వు ఒక సింగర్ని కాపాడావు, పైగా తను చాలా ఫండ్స్ మన హాస్పిటల్ కోసం ఇస్తానని చెప్పాడు, సో ఏ రకంగా చూసినా ఇది మనకు ప్రాఫిటే అని చెప్తుందనమాట. సో కానీ ఇలా అయితే జరుగుండకూడదు కదా, ప్రాణం అనేది ఎవరిదైనా ఒకటే కదా, అది ఒక లైక్ వర్కర్ దై ఉండొచ్చు, లేకపోతే ఒక సింగర్ దై ఉండొచ్చు, ప్రాణం చాలా ఇంపార్టెంట్, నిజానికి నేను మొదట్లో ట్రీట్ చేయాల్సింది తన్నే కదా అని చెప్తుందనమాట. కాకపోతే ఇక్కడ ఏవా వచ్చేసి లేదు, నువ్వు తను లేట్గా వచ్చాడు, ఫస్ట్ సింగర్ వచ్చాడు, సో సింగర్ రాకుండా ఉండుంటే బహుశా నువ్వు ఇతనికి ట్రీట్ చేసి ఉండేవాడివి కదా, సో ఇందులో నీ రాంగ్ ఏముంది అని చెప్తుందనమాట. ఇక్కడే మన హీరోకి అర్థమవుతుంది మన ఏవా కూడా మొత్తం హాస్పిటల్ టీంతో మిక్సప్ అయి ఉంది, వీళ్ళందరూ కలిసి తనకు అబద్ధం చెప్పారు అని. తను చాలా బాధపడతాడు. ఏమా దృష్టిలో ఒక ప్రాణానికి అలాగే ఒక వర్కర్ ప్రాణానికి ఎలాంటి విలువ లేదు అని, వీళ్ళందరి దృష్టిలో జస్ట్ మనీ మేకర్స్గానే చూస్తారు వీళ్ళు పేషెంట్స్ని, ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ వస్తుందో వాళ్ళనే బాగా ట్రీట్ చేస్తారు అని వీళ్ళకి అర్థమవుతుంది అనమాట. కానీ ఇప్పుడు తను ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. తర్వాత ఏమో ఇలా అంటుందన్నమాట, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఏదైనా రాంగ్ జరిగినా కూడా నువ్వు దాన్ని నీ మంచి కోసమైనా ఆలోచించుకో, ఎందుకంటే నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు అంటే అందుకు కారణం డైరెక్టరే, ఆయన లేకపోతే నీకు అవకాశం వచ్చేదే కాదు, నువ్వు హాస్పిటల్లో వర్క్ చేసేవాడివి కాదు, నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉండేవి కాదని చెప్తుందనమాట. అందుకు అతను కూడా అవును, ఆయన నా కోసం చాలా చేశారు, నిజానికి ఆయన లేకపోతే నేను ఇక్కడ వర్క్ చేసి ఉండేవాడిని కాదు, సరేలే అని చెప్పి తనకు తానే సర్ది చెప్పుకుంటూ అంటారనమాట. కాకపోతే ఎక్కడో తన మనసులో గిల్ట్ అనేది అలాగే ఉంటుంది. అదే ఈ డిన్నర్ తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి మన హీరో నిజంగా అలాగే కొద్ది గిల్ట్లోనే ఉంటాడు. తను హాస్పిటల్కి వెళ్తాడు, బట్ తన మనసు ఏమంత ప్రశాంతంగా ఉండదు. అప్పుడు తెలిసే న్యూస్ ఏంటి అంటే, ఎవరైతే పొలిటికల్ ఫేమస్ కపుల్ అయితే వచ్చింటారో, సెలబ్రిటీ కపుల్స్, వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఒక మర్డర్ జరుగుతుంది అనమాట. అక్కడికి పోలీసులు అందరూ వస్తారు, ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిందని. తీరా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఆ పొలిటీషియన్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ చనిపోయి హాల్లో పడి ఉంటారు. పైన ఏదో శబ్దం వస్తే శబ్దాన్ని ఫాలో చేసుకుంటూ పోలీసులు పైకి వెళ్తే అక్కడ వాళ్ళిద్దరు పిల్లర్లో ఒక పిల్లాడు వచ్చేసి తలలో బుల్లెట్ తగిలి కింద పడిపోయి ఉంటాడు, చుట్టూ రక్తం ఉండి ఉంటుంది. అలాగే వాళ్ళ కూతురు ఏ అమ్మాయి అయితే ఉంటుందో తన ట్విన్స్, ఆ అబ్బాయి ఒక ట్విన్, ఆ అమ్మాయి అక్కడే షాక్లో నిలబడిపోయి ఉంటుంది, ఏం మాట్లాడట్లేదు అనమాట. ఒక పెద్ద షాక్కి గురైంది తన ఫ్యామిలీ అంతా తన కళ్ళ ముందు చనిపోవడంతో. ఆ అబ్బాయి మాత్రం బతికే ఉంటాడు, జస్ట్ తన తలలో బుల్లెట్ ఉండిపోయి ఉంటుంది, సో తను బతికించే అవకాశం ఉంటుందని పోలీసులు తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అనుకోకుండా ఈ కేసు అనేది మనకి ఎంజో అమ్మ దగ్గరికి వస్తుంది అనమాట. టెన్మా వచ్చేసి నేను కాపాడగలను అనుకుంటాడు. ఆ అబ్బాయి యొక్క సిటీ స్కాన్ తీస్తారు, తలలో మిడిల్లో ఉంటుంది ఆ బుల్లెట్. సో మిగతా డాక్టర్లంతా వద్దు, మనం బహుశా అతన్ని కాపాడలేకపోవచ్చు, చేతులు ఎత్తేద్దామని చెప్తారు. బట్ టెన్మా మాత్రం లేదు, నేను ఖచ్చితంగా తన్ని కాపాడగలను, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తాడనమాట. సో సరే అని ఆ కేసుని తనే తీసుకుంటారు, వెంటనే ఆపరేషన్కి రెడీ చేస్తారు. కాకపోతే ఆపరేషన్ మొదలవడానికి కొంచెం ముందే తన దగ్గరికి ఎవరో వచ్చి, ఒక సీనియర్ వచ్చేసి నువ్వు త్వరగా బయటికి రాని పిలుస్తారు. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ హాస్పిటల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో తనకు ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటారు, మన హాస్పిటల్కి ఈ సిటీ మేయర్ వస్తున్నాడు, తన తలలో బ్లడ్ క్లాట్ అయిందంట, తనకి బెస్ట్ సర్జన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ట్రీట్మెంట్ చేయించమని చెప్పారు, నువ్వు ఈయన ట్రీట్మెంట్ చేస్తే ఆయన మనకి హాస్పిటల్కి హ్యూజ్ ఫండ్ ఇస్తారు, సో ఇది మనకి బెనిఫిషియల్ అవుతుంది, నువ్వు అబ్బాయిని వదిలేస్తే అబ్బాయి ఆపరేషన్ వేరే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారని చెప్తారనమాట. కాకపోతే మన హీరోకి చాలా బాధ అనిపిస్తుంది, ఇక్కడ వీళ్ళు ప్రాణం కంటే కూడా డబ్బుకి వాల్యూ ఇస్తున్నాడు, పైగా ఆ మేయర్ ఇంకా ఇక్కడికి రానే లేదు, ఆ మేయర్ని తన ప్లేస్లో ఇంకా ఎవరైనా సరే కాపాడగలరు. కాకపోతే ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్న క్రిటికల్ స్టేజ్లో, అలాగే మిగతా డాక్టర్లు అందరూ ఆల్రెడీ అబ్బాయి చనిపోతారు, మేము చేయలేమని చెప్పుకుంటారనమాట. అలాంటి సిచ్యువేషన్లో అబ్బాయిని వదిలేస్తే తన చావుకి ఇతనే కారణమవుతాడు అని అనిపిస్తుంది. అదే టైంలో తనకి ఎవరైతే ఆ అమ్మాయి లాస్ట్ టైం ఇంతకు ముందు ఒక ఆవిడ ఏడిచి ఉంటుంది కదా, నా హస్బెండ్ని తిరిగి తీసుకురా అని, కేవలం నీ నిర్లక్ష్యం వల్లనే నా భర్త చనిపోయినాడు అనే విషయాలన్నీ గుర్తొస్తాయి. సో తను ఇంతకుముందు చేసిన తప్పుని ఈసారి రిపీట్ చేయకూడదు అనుకుంటాడనమాట. సరే అని చెప్పి, లేదు నేను డైరెక్టర్ గారితో మాట్లాడతాను, మీరు ఒక పని చేయండి, ఆ మేయర్ ఒక ఆపరేషను ఇంకా ఈ సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి అప్పచెప్పండి, నేను ఈ అబ్బాయి ఆపరేషన్ నేనే చేస్తాను అని చెప్తాడనమాట. ఒక రకంగా తను ఇప్పుడు డైలమాలో ఉన్నట్టు, ఒకవైపు చైల్డ్ ఆపరేషన్, ఇంకోవైపు మేయర్ ఆపరేషను. చైల్డ్ ఆపరేషన్ వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు, బట్ తన మనస్సాక్షికి తను లైక్ నిజాయితీగా ఉన్నట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఇంతకుముందు తన కారణంగా ప్రాణం వెళ్ళిపోయింది, తన నిర్లక్ష్యం కారణంగా, ఈసారి అలాంటివి జరగకూడదు అని చెప్పి తను ఆపరేషన్ చేయాలనుకుంటాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది. చాలాసేపు తర్వాత మన హీరో వచ్చేసి బయటకు వస్తారు. నిజానికి ఆ అబ్బాయి సేవ్ అయిపోయి ఉంటాడు అనమాట. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత తన బ్రెయిన్లో ఉన్నది ఏమంటే, ఇప్పుడు మేయర్కి ఏం జరిగింది, ఆ మేయర్కి ఏం జరిగిందనే కన్ఫ్యూజన్లో ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి డాక్టర్ బోయర్ అలాగే డాక్టర్ ఐజాక్ వస్తారనమాట. వాళ్ళిద్దరూ కూడా ఈ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్సే. వీళ్ళిద్దరే ఆ మేయర్ కేసుని అటెండ్ అయి ఉంటారనమాట. పైగా మన హీరో యొక్క సుపీరియర్స్ వీళ్ళు. దీన్ని అడుగుతారు, ఏమైంది మేయర్కి, ఇప్పుడు ఎలా ఉన్నారు అని.
అప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరూ తన మీద గట్టిగా అరుస్తాడనమాట. ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది, నువ్వు లాస్ట్ మూమెంట్లో మేయర్ యొక్క ఆపరేషన్ చేయనని చెప్పి నీ మన నువ్వు వెళ్ళిపోయావు అబ్బాయి ఆపరేషన్కి. మా అందరిలో ఎవరు ఆపరేషన్ చేస్తారని తేల్చుకోవడానికి మాకు తలనొప్పి వచ్చింది, దానివల్ల లేట్ అవడంతో మేయర్ చనిపోయారని చెప్తారనమాట. అందుకు హీరోకి చాలా కోపం వస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు కూడా సీనియర్స్ కదా, ఏం మీరు ఒక ఆపరేషన్ సక్రమంగా చేయలేకపోయినారా? పైగా మేయర్ది చనిపోయేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ తన తలలో బ్లడ్ క్లాట్ అయింది, మీరు దాన్ని ఆపరేట్ చేసి రిమూవ్ చేయగలిగి ఉండొచ్చు. బట్ ఆ అబ్బాయికి నేను కాకపోతే మీలో ఎవరు దాన్ని కాపాడలేకపోయి ఉండేవారు, నేను సిచ్యువేషన్లో కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను అని చెప్తాడనమాట. దానికి వాళ్ళిద్దరూ ఇంకా కోపం తెచ్చుకొని లేదు దీనంతటికీ నీవే కారణమని అరుస్తారనమాట. అప్పుడే హాస్పిటల్లో వీళ్ళందరూ సీనియర్ వస్తారనమాట. వచ్చి తను కూడా మన హీరోదే రాంగ్ అంటారు, లేట్ 10 మంత్ నీదే రాంగ్, నీకు డైరెక్టర్ ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆర్డర్ని ఫాలో చేయాలి, నీకు నచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయడానికి ఇది నీ ఓన్ ఆసుపత్రి కాదు, పైగా దీనికంటూ ఒక హెడ్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆర్డర్ని నువ్వు ఈరోజు ఫాలో అవ్వలేదు, నీ విషయంలో ఏం జరిగినా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తారనమాట. మన హీరో మాత్రం ఒక రకమైన డైలమాలో ఉంటారు, నేనేం తప్పు చేయలేదు కదా, మళ్ళీ వీళ్ళంతా ఎందుకు నన్నే చెప్తున్నారు, పైగా నా సిచ్యువేషన్ అలాంటిది, నేను ఆ అబ్బాయిని కాపాడాలి అనుకున్నాను, నేను తప్ప ఇంకెవరు చేయలేని పని నేను చేశాను, మేయర్ని ఎవరైనా కాపాడగలుగుండొచ్చు, పైగా వీళ్ళిద్దరు ఏం కొత్త డాక్టర్లు ఏం కాదు కదా, అలాగే ఇదేం వీళ్ళ ఫస్ట్ కేసు కాదు, వీళ్ళు ఎందుకు మేయర్ని కాపాడలేకపోయారు అని తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు వచ్చేసి వాళ్ళు టీవీలో చూస్తాడనమాట. సో ఇక్కడ వచ్చేసి మేయర్ చనిపోవడం వల్ల వాళ్ళ హాస్పిటల్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ సిటీకి తను మేయర్, ఒక పెద్ద అధికారి వాళ్ళ హాస్పిటల్లో చనిపోయినాడు. ఈ విషయం బయటకు రాకూడదని మేము చాలా వరకు ట్రై చేశాము. నిజానికి మేయర్కి ఇంతకుముందే తలలో చాలా వరకు బ్లడ్ అనేది వచ్చింది, మేము చాలా వరకు ట్రై చేశాము, మా వల్ల అవ్వలేదు. ఇక్కడ దీంతో పాటు మన సిటీకి ఎవరైతే సెలబ్రిటీ కపుల్ వచ్చారో వాళ్ళ ఇంట్లో ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. బట్ ఆ బాబు తలలో బుల్లెట్ ఉన్నా కూడా మా టీం చాలా కష్టపడి అతన్ని కాపాడారు. సో వాళ్ళ సిచ్యువేషన్ని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ కూడా ఎక్కడ మన హీరో యొక్క పేరు అనేది డైరెక్టర్ చెప్పడు. సో దాని ద్వారా మనకి హీరోకి ఏమనిపిస్తుంది అంటే తను ఎంత మంచి పని చేసినా ఇక్కడ తన క్రెడిట్ దొరకదు అనేది తనకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో దీన్ని వదిలి వెళ్ళడం తనకు ఒక రకమైన ఆప్షన్ కాదు అని కూడా తనకు తెలుస్తుంది. సో వేరే దారి లేక మనోడు కొంచెం బాధపడుతూనే ఉంటాడు. హాస్పిటల్లో కూడా ఏ పని చేయాలని తన మనసు ఏమొప్పదు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది హాస్పిటల్లో. నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ ఎవరు అనేది, ఎవరికి ఇవ్వాలి ఆ పొజిషన్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డైరెక్టర్ వచ్చేసి తన స్పీచ్ అంతా ఇచ్చి, నిజానికి ఇందుకు మన హాస్పిటల్లో ఎవరైతే బెస్ట్ న్యూరో సర్జన్ ఉన్నారో అతనికి నేను ఈ పొజిషన్ ఇస్తాను, అతనే ఎందుకు కరెక్ట్ అని చెప్తాడనమాట. మన హీరో కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నిజానికి ఈ హాస్పిటల్లో బెస్ట్ న్యూరో సర్జన్ మనవాడేనమాట. సో తను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి సార్, నేను మీ ఆర్డర్స్ ఏదైతే ఉంటాయో అవి ఫాలో చేయలేదు, బట్ నా సిచ్యువేషన్ అలా ఉంది, నాకు ఆ టైంలో ఆ బాబుని కాపాడడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది, నేను నాకంటే సీనియర్స్ వాళ్ళు బెస్ట్గా ఉన్నారనే వాళ్ళకి అప్పచెప్పాను, బట్ వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేకపోయారు, అయినా సరే ఇందులో నా తప్పు కూడా ఉంది, నన్ను క్షమించండి అని అడుగుతాడనమాట. అందుకు డైరెక్టర్ పర్వాలేదులే, నువ్వు నీ మనసు చెప్పిందే విన్నావు, ఇందులో రాంగ్ ఏం లేదు అని చెప్తాడనమాట. మనను కొంత రిలీఫ్ అనిపిస్తుంది, పర్వాలేదులే నా మీద అంత కోపం ఏం లేదని. అంతలోనే ఓకే ఇప్పుడు నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ రండి అని చెప్పి పిలుస్తారనమాట. షాక్ ఏంటి అంటే అక్కడ ఎవరైతే అనౌన్స్ చేస్తూ ఉంటారో అతను మన హీరో పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారనమాట. నిజానికి ఒక బెస్ట్ సర్జను కాదు, అలాగే తనకు అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఈ విషయం తెలిసి మన హీరోకి చాలా బాధపడతాడు. వాళ్ళ చీఫ్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, డైరెక్టర్ గారి దగ్గరికి, మీరు ఇలా ఎందుకు చేశారు, మీకు తెలుసు ఆ పొజిషన్కి నేనే డిజర్వ్ చేస్తాను, మిగతా వాళ్ళు ఎవరు కాదు, నన్ను దగ్గర నుంచి ఎందుకు తీసేశారు ఆ పొజిషన్ అని అడుగుతాడనమాట. అందుకు డైరెక్టర్ వచ్చేసి, లేదు నువ్వు ఆర్డర్ని ఫాలో చేయలేదు, నువ్వు నీ చేతిలో ఎలాంటి పొజిషన్ లేనప్పుడే నువ్వు ఆర్డర్ని ఫాలో చేయలేదు అంటే నీకంటూ ఒక పొజిషన్ ఇస్తే నువ్వు నన్నే దాటిపోవాలనుకుంటావు, సో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఈ హాస్పిటల్లో ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమోషన్ రాదు అని చెప్తాడనమాట. అందుకు మన హీరో చాలా ఫీల్ అవుతాడు, నిజానికి నేను ఎలాంటి తప్పు చేయలేదని తనకు కొంచెం సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు, బట్ అందుకు డైరెక్టర్ మాత్రం ఏం వినడు. సో ఏం చేయాలి తెలియక తను బయటకు వెళ్ళిపోతాడు ఆ ఫంక్షన్ హాల్ నుంచి. అక్కడే బయట తన గర్ల్ ఫ్రెండ్ని చూస్తాడనమాట, ఏవాని. సో అట్లీస్ట్ ఏవాకైనా సర్ది చెప్తాం, తన వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతుందని తన దగ్గరికి వెళ్ళి ఇలా లేదు నేను కావాలని చేయలేదని చెప్తూ ఉంటే తను మాత్రం తన ఎంగేజ్మెంట్ రింగ్ ఏదైతే ఉంటుందో మన హీరో గిఫ్ట్ ఇచ్చింది దాన్ని తీసి విసిరేస్తుంది అనమాట. విసిరేసి లోపలికి వెళ్ళి అక్కడ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో అతనితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మన హీరోకి ఏమర్థమైంది అంటే ఈ హాస్పిటల్లో తనకి ఎలాంటి ఫ్యూచర్ లేదనే విషయం తన గర్ల్ ఫ్రెండ్ కూడా తెలిసింది. సో అందుకే తను వేరొకరితో రిలేషన్షిప్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది, జస్ట్ తన బెనిఫిట్ కోసం మాత్రమే తను ఇంతకాలం తనతో ఉందని తెలిసిపోతుంది అనమాట. తన ఇంతకాలం కష్టపడిన దానికి ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తిరిగి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఏ అబ్బాయినైతే తను ట్రీట్ చేసి ఉంటాడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉంటాడనమాట.
నా చుట్టూ ఉన్న వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు బ్రతకడానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో డబ్బు కంటే ఇంకా ఏ దానికి విలువ లేదు. వాళ్ళు ప్రాణాన్ని కూడా డబ్బుతోనే కొనడానికి ట్రై చేస్తారు. అలాగే వాళ్ళ దృష్టిలో ఒక మనిషి ప్రాణానికి ఎలాంటి వాల్యూ లేదు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళ ప్రాణానికి మాత్రమే విలువ ఉంది. ఇలాంటి వాళ్ళందరూ బతకూడదు, వీళ్ళని చంపేయాలని చెప్తాడనమాట. చెప్పి ఆ తర్వాత బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ అబ్బాయి ఎవరైతే ఇంతవరకు స్పృహలో లేకుండా ఉంటాడో ఆ అబ్బాయి ఉన్నటువంటి కళ్ళు తెరుస్తారు. నెక్స్ట్ డేలో వచ్చేసి మన హీరో ఎప్పటిలాగే హాస్పిటల్కి వస్తాడు. కొంచెం బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన దగ్గర తన ఫ్రెండ్ వస్తాడనమాట, తన వెల్ విషరు. అతను వచ్చేసి డాక్టర్ బెక్కర్ వచ్చి, నువ్వు ఏం బాధపడొద్దు, ఇక్కడ జరిగినవన్నీ ఇలాగే ఉంటాయి. నేను నీకు ఆ రోజు చెప్పాను ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ అని. నువ్వు వాళ్ళ మాట వినకుంటే వాళ్ళు ఇలాగే చేస్తారు. కొద్ది రోజులు ఓపిక్గా ఉండు. నీకు ఒక పొజిషన్ వచ్చే వరకు నువ్వు వాళ్ళ మాట విన్నావు అంటే తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు, నువ్వు దాన్నే ఫాలో అవ్వు అని చెప్పి తనకు సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. అయినా సరే మన హీరో కొంచెం బాధపడుతూనే ఉంటాడు. పైగా సిటీలో వచ్చేసి వాళ్ళ కపుల్స్ మర్డర్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక సిబిఐ ఆఫీసర్ని అలాట్ చేసి ఉంటారనమాట. అతను అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, బట్ ఎలాంటి క్లూస్ దొరకవు. సో ఈ అమ్మాయిని ఇంకా అబ్బాయిని ఇన్వెస్టిగేషన్ చేయాలని హాస్పిటల్కి వస్తాడు. కాకపోతే ఈ అమ్మాయి ఎలాంటిది లైక్ ఏ విషయం తనతో మాట్లాడడానికి రెడీగా లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి ఏం మాట్లాడలేదు. సో వీళ్ళందరి దగ్గరది ఉన్నది ఒకే ఒక హోపు, ఎందుకంటే ఆ అబ్బాయి ఆల్రెడీ కోమా కైండ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఈ అమ్మాయి తప్ప వేరే దారి లేదనమాట. అతను వచ్చేసి, లేదు నీ అమ్మాయిని అబ్బాయి దగ్గరికి తీసుకెళ్దాము, బహుశా తను చూసిన తర్వాత ఏమైనా మాట్లాడుతుంది అని చెప్తాడు. అక్కడ ఉన్న నర్సెస్ ఏమో లేదు, డాక్టర్ గారు తీసుకెళ్ళొద్దని చెప్పారు, మేము ఆయన ఆర్డర్స్ని దాటి ఏం చేయలేమని చెప్తారనమాట. అందుకు అతను ఇలా అంటాడు, లేదు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరే, ఒకవేళ నేను ఎలాంటి రిపోర్టు రెడీ చేయలేకపోతే నా ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. సో నేను ఎలాగైనా సరే సాక్ష్యాన్ని సంపాదించాలి, నాకు ఇది తప్ప వేరే దారి లేదని చెప్తారు. ఇదంతా పైనుండే మన హీరో కూడా గమనిస్తూ ఉంటాడనమాట. తర్వాత తన రెగ్యులర్ రొటీన్స్లో ఉంటాడు. కాకపోతే వీళ్ళు ఏదైతే టీవీలో ప్రచారం చేస్తుంటారో దానివల్ల అబ్బాయికి చాలా సింపతి అనేది గెయిన్ అయి ఉంటుందన్నమాట. బయట నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అబ్బాయి గిఫ్ట్స్ అని పంపించేస్తుంటారు. అప్పుడే డైరెక్టరు అలాగే ఆ హాస్పిటల్లో ఉండే ఇద్దరు అసిస్టెంట్స్ ఎవరైతే డాక్టర్ బోయర్ అలాగే డాక్టర్ ఐజాక్ లాస్ట్ టైం ఎవరైతే మేయర్ ఆపరేషన్ చేశారో వాళ్ళనమాట. చూడండి డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ అబ్బాయిని ఆపరేషన్ చేయడం వల్ల మనకి ఎలాంటి లాభం లేదు, ఈవెన్ ఇంతమంది గిఫ్ట్లు పంపించారే కానీ ఎవరు ఈ అబ్బాయి బిల్ పే చేయడానికి రెడీగా లేదు. సో ఈ అబ్బాయి బతుకున్నా చనిపోయినా మనకి ఎలాంటి లాభం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ మేయర్ చనిపోవడం వల్ల మనకి చాలా డబ్బు లాస్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ అబ్బాయి యొక్క ట్రీట్మెంట్ ఖర్చులు ఎలా ఎవరి దగ్గర నుంచి రాబట్టుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. డైరెక్టర్కి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఒక పని చేద్దాము, వీళ్ళ సిస్టర్ ఉంది కదా, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికి ఫోటో తీయించి మనము లైక్ పబ్లిష్ చేద్దాము. ఇప్పుడు వీళ్ళిద్దరు అనాథ పిల్లలు, వీళ్ళని టేక్ కేర్ చేయడానికి ఎవరూ లేరు. ఈవెన్ వీళ్ళ హాస్పిటల్ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. హాస్పిటల్ వాళ్ళు ఎవరు బిల్లు కట్టకపోయినా సరే మనం వీళ్ళకి ఇద్దరికి ట్రీట్ చేస్తూ ఉన్నామని చెప్దాము. సో దానివల్ల మనకు పాపులారిటీ పెరుగుతుంది, ఇంకా చాలా మంది మన హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది, అట్లీస్ట్ ఆ రకంగా మనం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తాడనమాట. అందుకు ఐజాక్ వచ్చేసి, లేదు సార్, బట్ ఇప్పుడు వీళ్ళిద్దరి డాక్టర్ వచ్చేసి మన టెన్మా కదా, టెన్మా ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే తను ఆల్రెడీ ఆర్డర్ వేశాడు, వీళ్ళిద్దరిని దూరంగా ఉంచాలని చెప్తారనమాట. అందుకు మన డైరెక్టర్ కోప్పడి, వాడేవాడు నేను వేసే ఆర్డర్ ఫాలో చేయకుండా వాడికి నచ్చినట్టు చేశాడు, అందుకని నేను వాడి చేతిలో ఉండే ప్రమోషన్ కూడా లాగేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కేసు కూడా నేను వాడి దగ్గర నుంచి లాగేస్తాను, ఇక మీదటి నుంచి నువ్వే వీళ్ళిద్దరికి డాక్టర్వి, వీళ్ళ కేసు నువ్వే ట్రీట్ చేయి, అలాగే వీళ్ళకి ఒకరినొకరు కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వు, నేను ఆ ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తానని చెప్తాడనమాట. సో మన టెన్మా వచ్చేసి రౌండ్స్లో ఉంటాడు. నిజానికి ఒక పేషెంట్స్కి సేమ్ ఇలాంటి ఒక స్టేజ్లోనే మన టెన్మా అనేది కాపాడుని ఉంటాడు. అందుకని మన హీరోకి ఆ పేషెంట్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. రొటీన్ చెకప్ జరుగుతున్న టైంలోనే పెద్దగా సౌండ్ వస్తుంది మన హీరోకి. సో ఏం జరిగిందని పైకి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కింద స్పృహ తప్పి పడిపోయి ఉంటుందన్నమాట. తీరా చూస్తే అక్కడ ఐజాక్ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొని నిలబడి ఉంటాడు. మన హీరోకి చాలా కోపం వచ్చి అరుస్తారు, మీరు ఎలా చేయగలుగుతున్నారు, ఆ పాప ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు, చూడండి తను ఇంకా ఏం మాట్లాడే స్టేజ్లో లేదు, ఆల్రెడీ తను ఒక ట్రోమాలో ఉంది, మీరు మళ్ళీ తన ట్రోమాలో నుంచి బయటకు తీయాలని ప్రయత్నించడం కంటే ఇంకా అమ్మాయిని ఎక్కువగా ట్రోమాలకే పంపిస్తూ ఉన్నారు, నేను ఆర్డర్ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు నా ఆర్డర్ని ధిక్కరించారని అరుస్తాడనమాట. అందుకు మన ఐజాక్, ఇంతకు ముందు నువ్వు వాళ్ళని ట్రీట్ చేస్తున్నావు, ఇప్పటి నుంచి నేను వాళ్ళని ట్రీట్ చేస్తాను, ఎందుకంటే మన హాస్పిటల్ డైరెక్టర్ గారే నాకు అథారిటీ ఇచ్చారు, పైగా నేను చేసింది ఏం చెడ్డ పని కాదు, ఒక్కసారి అలా చూడు, ఆ అబ్బాయి తన బెడ్ మీద నుంచి లేచాడు, ఇంతవరకు తన స్పృహలో లేడు, కానీ వాళ్ళ సిస్టర్ని చూడగానే తన కళ్ళు తెరిచారు, సో తన సిస్టర్ తనతో పాటు ఉండాలనుకుంటున్నాడు, దాని కారణంగా అబ్బాయి నార్మల్ అవుతున్నాడు, ఇద్దరిలో అట్లీస్ట్ ఎవరో ఒకరైనా ఫస్ట్ నార్మల్ అయితే ఇంకొకరిని తర్వాత ట్రీట్ చేయొచ్చు,
నేను చేసింది కరెక్ట్ అని చెప్తాడనమాట. ఇది చూసి మన హీరో కూడా ఒక రకంగా కొంచెం షాక్ గానే ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ అబ్బాయి నిజంగానే స్పృహలో లేకుండా ఉంటాడు. ఈ అమ్మాయిని చూసి వెంటనే స్పృహలోకి వచ్చాడు అంటే అది ఒక రకమైన హోపేన్ అనమాట. బట్ స్టిల్ తన మనసులో వచ్చేసి ఇంకా కొంచెం బాధగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే తన ఈ కేసుని ఇప్పటి వరకు తనే ట్రీట్ చేశాడు. ఆ అబ్బాయి ప్రాణాలతో ఉండడానికి కారణం తనే. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ కేసుని తన చేతిలో నుంచి లాగేసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది తనకు కొంచెం బాధగా అనేది ఉంటుందన్నమాట. బట్ యాజ్ యూజువల్ మన హీరో చేతిలో ఏం లేదు. తను జస్ట్ జరుగుతున్న వాటికి ఏం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ ఇక్కడితో కట్ అయిపోతుంది అనమాట. తర్వాత సీన్లో వచ్చేసి మన ఈవ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ నాన్నను వెతుకుతూ ఉంటుంది. డాడీ ఎక్కడున్నారు మీరని. వాళ్ళ నాన్న ఎక్కడ కనిపించాడు తనకి. సేమ్ ఈ సీన్కి ప్యారలల్ గానే హాస్పిటల్లో ఒక నర్స్ వచ్చేసి బోయర్ ఇంకా డాక్టర్ ఐజాక్ని వెతుకుతూ ఉంటుంది వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడానికి. వాళ్ళిద్దరిని ఎక్కడ ఎంత వెతికినా కనిపించరు. తర్వాత ఈ నర్స్ అలాగే ఈవ వచ్చేసి వాళ్ళ నాన్న స్టడీలోకి ఎంట్రీ అవుతుంది. నర్స్ వచ్చేసి వేరే ఒక రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఐజాక్ ఇంకా బోయర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు చనిపోయి పడి ఉంటారు. అలాగే ఈవ వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా చనిపోయి ఉంటారనమాట. అండ్ ఈ సీన్ తోనే ఈ సెకండ్ ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ఈ సెకండ్ ఎపిసోడ్ కి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంటుంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన టెన్మగడ్ ఫుల్ గా తాగేసి దీనమ్మ బతుకు జీవితం అసలు సంక నాకిపోయింది, నాకు రావాల్సిన ప్రమోషన్ నేను ఏదో తప్పు చేసినట్లు ఆ డైరెక్టర్ గారు నాకు లేదు, నా పిల్ల నన్ను వదిలేసిపోయింది, అసలు ఈ ప్రపంచంలో ఒకటి డబ్బు ఉండేవాడిగా అయినా పుట్టాలి లేకపోతే పవర్ ఉండేవాడు ఎలా చెప్తే అలా బతకాలా, అసలు నేను ఏం తప్పు చేశారా అని చెప్పి మనోడు బాధపడుకుంటానే అక్కడే కుప్పకూలిపోతాడు అనమాట. ఎందుకంటే మనోడు ఫుల్ గా మందాగేశాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి మనోడు తన బెడ్ మీద పడుకున్నట్లు చూపిస్తారు. అండ్ మనోడు నిద్రలో కూడా ఇట్లాంటి బాస్టర్ నా కొడుకులందరికీ చావే సరైన శిక్ష అన్నట్లు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.